సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో కొనకంచి ఆదెమ్మ బియ్యాల లింగమ్మ జ్ఞాపకార్థం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రమాకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళా వేదికను ఆదివారం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో కొనకంచి ఆదెమ్మ బియ్యాల లింగమ్మ జ్ఞాపకార్థం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రామకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళావేదికను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు మాట్లాడుతూ కన్నతల్లి మీద ప్రేమతో పుట్టిన ఊరికి సేవ చేయాలన్న ఆశయంతో కళావేదిక నిర్మాణంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్కు LED టీవీలు అందజేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, యువత కోసం, దివ్యాంగులకు అవసరమగు పరికరాలు అందజేసేందుకు సహకరిస్తామని చెప్పారు. పాఠశాల టాపర్లకు నగదు ప్రైజ్ను అందజేస్తామన్నారు. బియ్యాల రమ కుటుంబం గ్రామానికి అందించిన సేవలను కొనియాడారు. అమెరికాలో ఉండి కూడా ఉన్న ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బొల్లికొండ సైదులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమయ్యే విధంగా కళావేదిక నిర్మించడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ అమెరికా సంఘం సహకారంతో ఈ కళావేదికను అందరికీ అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది నవీన్ రెడ్డి, కంది విశ్వ, బీరం సుధాకర్, బీరం మధుకర్ రెడ్డి, డాక్టర్ ద్వారాకాంత్ రెడ్డి, సురేష్, గణేష్, మాధవ్, వీరమనేని నరసింహ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి. చోటు చూడండి, కొడుతున్నా టీవీ.
కొంచెం కింది పెట్టు. నా పేరు రమాకుమారి బియ్యాల. నేను గుంజలూరు వాస్తవ్యురాలిని. నేను గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. అయితే అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనే సంస్థ డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ కంట్రీకి. యాదగిరిగుట్ట టెంపుల్ కొత్తగా కట్టగానే గుడి గోపురం కట్టాలంటే ₹1 కోటి డిక్లేర్ చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ వచ్చినప్పుడు 2 రాష్ట్రాలకు కూడా ₹1 కోటి చొప్పున ఇవ్వడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తికి ఏర్పరిచినటువంటి ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు ఫస్ట్ మేము చాలా గర్విస్తున్నాము. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే మన జన్మభూమికి మనం ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాము, ఏమి ఇవ్వగలము అనే ఉద్దేశంతో స్థాపించబడింది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా జన్మభూమికి వచ్చి ఎవరి ఊర్లో వాళ్ళు ఏదో ఒక సేవా కార్యక్రమం, స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టడం కానీ, లేదా ఇలాంటి వేదికలు ఏదన్నా ఊరికి కావాలన్నా, గుళ్ళు కావాలన్నా కూడా, రోడ్లు ఏది కావాలని ఆ ఊరి ప్రజలు కోరుకుంటే వాళ్ళ శక్తి మేరకు కూడా మేము ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నేను ఆ సంస్థ ద్వారా ఈ పని చేయాలనుకుంటున్నా మా ఊర్లో అన్నప్పుడు వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ ఊర్లో ఎందుకు కట్టాలనుకున్నా అంటే మా తాతమ్మ గారు, మా అమ్మగారు, మా నాన్నగారు మమ్మల్ని చదువుకోవడంలో చాలా చాలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడు ఈ ఊర్లో ఎవ్వరు కూడా 10th పాస్ అవ్వలేదు. అట్లాంటి మమ్మల్ని ఎంతో, మేమందరం కూడా డిగ్రీలు చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దాకా మాకు ఎంతో మా వెనకాల ఉండి మమ్మల్ని చదివించారు. కాబట్టి ఈ జన్మభూమికి మా అమ్మ, మా తాతమ్మ గారి తరఫున శాశ్వతంగా నిలిచిపోయేట్టుగా ఒక భవనం కట్టించాలనుకున్నాము. అదే మేము ఈరోజు చేయడం జరిగింది. అవసరాలున్నా కూడా నా శక్తి మేరకి ఈ ఊరికి సహాయ సహకారాలు అందిస్తున్నానని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా ఎందమ్మ గారి మా అక్కపోతే మేనకోడలు నెక్స్ట్ రమకుమారి రమకుమారి ఈ ఊరు కూడా మేము పుట్టిన ఊరు. యాక్చువల్లీ రమ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా చూస్తున్నాను నేను సేవా దృక్పథం, సేవకి హెల్ప్ చేయాలి, చదువు విషయంలో ఇది చేయాలనే భావంతో ఉంటుందని ఈ రకమైన కార్యక్రమం తీసుకొని వాళ్ళకి ఇంత గొప్ప పండుగ చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా 2 టీవీలు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. 2 స్మార్ట్ టీవీలు కూడా డొనేట్ చేస్తుంది. బిఆర్ సత్యనారాయణ గారు స్టేజ్ అలంకరించాలని కార్యక్రమానికి అటెండ్. థ్యాంక్ యూ.